మన సాక్ష్యము, మన పద్ధతి అలాగా ఉండకుండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడ మాట్లాడినా ఒక వ్యక్తిని ఆధారం చేసుకుని మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అసలు నేను ప్రసంగం చెప్పేటప్పుడు నాకేమీ అర్థం కాదు. నేను చాలా వేదనతోనే వాక్యాన్ని ప్రకటిస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ప్రభు మనల్ని ఈ లోకంలో కష్టాలు తీర్చడానికి మాత్రమే పిలిచింటే, ఆయన శక్తి కలిగిన వాడు అక్కడ ఉండే వీరి కష్టాలు పోవునుగాక అనుకుంటే పోతాయండి. ఆయన లేని వాటినే ఉన్నట్టుగా పిలిచిన వాడు కదా. మృతతుల్యమైన సారా గర్భములోనే వాగ్దాన పుత్రుణ్ణి అనుగ్రహించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు కదా. ఎర్ర సముద్రాన్ని ఆయనే ఇన్వాల్వ్ కాకుండా ఒక ఇన్స్ట్రక్షన్ ద్వారా సముద్రాన్ని పాయలు చేసిన వాడు కదా. తను ఏదైనా చేయగలిగిన వాడు కదా. నీ కష్టం తీర్చడానికి నువ్వు అన్ని ప్రార్థనలు చేయాలా? నీ వేదన పోగొట్టడానికి నువ్వు అంత మొత్తుకోవాలా? ఆ కష్టాలు వేదనలు నీకున్నాయంటే నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవడానికే దేవుడు నిన్ను పెడుతున్నాడని అర్థం చేసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరమైనా నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకుంటావేమో అని ఆ కష్టాలు నీ జీవితంలో అనుమతిస్తున్నాడు దేవుడు. దేవుడు ఒక్క క్షణంలో బాగు చేయగలడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వస్త్రపు చెంగును ముట్టితే బాగుండు అనుకుంటూ లేదు అక్క, తన బ్రతుకంతా క్షణాల్లో మారిపోయింది. హల్లెలూయా. అన్నగారు చక్కని మాట చెప్పారు. ఆయన సమర్థుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న సమర్థుడు. మేము మిషనరీ పరిచర్యలకు వెళ్ళినప్పుడు మాకు ఎట్లుంటుందంటే, అసలు ఒక్క మాటతో యేసు ప్రభువులాగా మేము చేసేయాలనిపిస్తుంది. ప్రజల దీనస్థితి అలా ఉంటుందండి. ప్రజల కష్టాలు అన్నీ ఉంటాయి. ఒక్కోసారి అనిపిస్తుంది, ప్రభువా వీళ్ళ కష్టాలన్నీ తీసేయచ్చు కదంటే. అసలు నా అజెండా అది కాదు. డబ్బులే ఇవ్వాలి అజెండా అనుకుంటే ప్రతి ఇంట్లో ఒక బంగారపు గని చేసేవాడు కదా. నా బిడ్డలు కష్టాలే పడకూడదు అనుకుంటే, ఇందాక ఆ కుటుంబము బర్త్డేకి కుటుంబము నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఆ తల్లిదండ్రులు ఎంత భారంతో తన బిడ్డ గురించి ప్రార్థిస్తున్నారో. నాకు తెలిసి ఈ రూమ్లో మాతో సహా మేమెవరూ ఆ బిడ్డ గురించి అంత సీరియస్గా ప్రేయర్ చేయలేదు. ఆ విషయం మేము అలవాటు కాబట్టి. కానీ ఆ తల్లి తండ్రి తన బిడ్డ విషయంలో ఎంతో లోతుగా దేవుడు సన్నిధిలో అడుగుతున్నారు. తన బిడ్డ దీవించబడాలని ఒక తల్లికి తండ్రికి ఎంత భారం ఉంటుందో, నీ పరలోకపు తండ్రికి కోటి రెట్ల భారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఈ తల్లికి తండ్రికి బుద్ధాడి నుంచి వచ్చిందండి. అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందే కదా. నా బిడ్డలు ఆశీర్వదింపబడాలి అనే తత్వము తపన దేవుడిలోంచే వచ్చింది. మనం ఏది కూడా తయారు చేసుకోలే. మనం మంచోళ్ళం కావు, దేవుడే మంచోడు. ప్రజలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఓ సత్పురుషుడా అంటే, సత్పురుషుడెవడే, దేవుడు ఒకడే కదా అన్నాడు. అంటే నేను సత్పురుషుడిని కాదు అనేది కాదు ఆయన ఉద్దేశం. దేవుడు అంత గొప్పవాడు, అంత మహోన్నతుడు. పరలోకంలో లెక్కింపబడేది నీ రక్షణ మాత్రమే. హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షించడానికి పిలిచింటే బెడ్ మీద చచ్చిపోయే క్షణంలో అయినా నీకు రక్షణ వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలవకపోతే నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు రక్షణ రాదు. దట్స్ వై దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు అనే దానికి ఒక అద్భుతమైన లేఖనాన్ని మీ ముందుకు తెస్తున్నా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, ఓకే, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ఓకే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఓకే, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేయడం ద్వారాను మనలను రక్షించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు వాక్యంలో మన రక్షకుడైన దేవుని